పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 2026 జూన్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మరువలేని మరుపు రాబోతుంది. ఆకాశంలో సంచరించేటటువంటి గ్రహాల కమలిక మీ రాశికి ఎంతో కీలకమైనటువంటి స్థానాలలో ఉంది. ముఖ్యంగా జూన్ 15వ తేదీన రవిగ్రహం మీ రాశికి చతుర్థ స్థానంలోకి మారతాడు. రాష్ట్రాధిపతి అయినటువంటి గురుదేవుడు కూడా, గురు భగవానుడు కూడా పంచమ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గురుడు ఉచ్చస్థానంలో సంచరించడం అనేది పరమ పవిత్రమైనటువంటి కాలం. మరి వీటన్నిటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాలను పరిశీలిద్దాం. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించడం అనేటటువంటిది, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానంలో సంచరించడం అనేటటువంటిది అఖండ సంతాన యోగాన్ని, అఖండ సంతాన సౌఖ్యాన్ని, అపారమైనటువంటి పేరు ప్రఖ్యాతులను, అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చి పెడుతుంది. అంటే మీ ఐడియాలు కోట్లలో వ్యాపారాన్ని కూడా తీసుకొచ్చి పెడతాయి. అలానే మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం అంటేనే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము. 2వ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట కొద్దిగా పరుషంగా లేకుండా చూసుకోవాలి. కొన్ని విషయాలలో ఆవేశం అనేటటువంటిది మీనరాశి వారికి పనికిరాదు. కానీ ధనస్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనయోగం మీనరాశి వారికి సూచిస్తున్నది. రావలసినటువంటి మొండి బాకీలు ఖచ్చితంగా వసూలవుతాయి. అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట చాలా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. కఠినత్వాన్ని తగ్గించుకోవాలి. మీ రాశికి తృతీయ స్థానంలో తృతీయ మరియు చతుర్థ అంటే 3, 4 స్థానాలలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే 15వ తేదీ మధ్యాహ్నం 12:55 వరకు 3వ స్థానంలోను, తర్వాత 4వ స్థానంలోనూ ఉంటాడు. అంటే 4వ స్థానంలోకి ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో స్థిరాస్తి, భూ వివాదాలు తొలగిపోతాయి. కొత్త ఇల్లు లేదా వాహన యోగం అనేటటువంటిది కలుగుతుంది. అలానే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మీనరాశి వారికి కూడా భద్ర మహాపురుష యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకు తిరుగులేని మేధస్సును కలిగిస్తుంది. ఎటువైపు వెళ్ళినా సక్సెస్ మీదే అనేటటువంటి విధంగా ఇక్కడ మీకు ఉంటుంది. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పంచమ స్థానంలో సంచరించే గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. మరి మీ రాశి జన్మరాశిలోనే శని ప్రభావం అనేటటువంటిది ఉంది. ఈ జన్మరాశిలోనే శని ప్రభావం కారణంగా చేసేటటువంటి పనుల్లో కొద్దిగా ఆలస్యం కలుగుతుంది, కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. కానీ క్రమశిక్షణతో కనుక చేసినట్లయితే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అద్భుతాలు సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఖచ్చితంగా ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఉన్నాయి. మరి ఇప్పుడు డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం తీసుకుంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 వరకు ఉండేటటువంటి సమయంలో చేతి నిండా డబ్బులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ మాట్లాడేటటువంటి మాట జారకుండా జాగ్రత్త పడాలి. చంద్రుడు మీ రాశికి 2వ స్థానమైనటువంటి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో సంచరించేటటువంటి ఈ 2 రోజులు కూడా మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బ్రహ్మాండంగా బలంగా ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకుంటే పాత బాకీలు వసూలవుతాయి. మీ మాట తీరు కాస్త ఆవేశంగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా మౌనంగా ఉండటం చాలా మంచిది. 13వ తేదీ ఉదయం 9:30 నుంచి 15వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వాసం అంటే రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.
ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. చంద్రుడు మీ రాశికి మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఉచ్చ స్థానంలో సంచరిస్తాడు. అలానే ఇక్కడ అంటే చంద్రుడు ఉచ్చ స్థానంలో సంచరించడం వల్ల బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. తోబుట్టువుల నుంచి ఆశించినటువంటి సహాయం అందుతూ ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు మీ కెరీర్‌కు కొత్త దిశను చూపిస్తాయి. 15వ తేదీ ఉదయం 9:06 నుంచి 17వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇల్లు చాలా ప్రశాంతంగా, సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనస్సు కూడా మీకేమనిపిస్తూ ఉంటుందంటే, చాలా రోజుల తర్వాత నా మనస్సు కూడా నాకు చాలా ప్రశాంతంగా మారిందని అనిపిస్తూ ఉంటుంది. 15వ తేదీ మధ్యాహ్నం తర్వాత రవి కూడా రాశి మారినటువంటి వెంటనే గృహంలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా వాటంతరవే తీరిపోతూ ఉంటాయి. అలానే నూతన గృహప్రాప్తి కానీ, స్థిరాస్తుల కొనుగోలు కోసం కానీ, స్థిరాస్తుల అమ్మకం కోసం కానీ చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తల్లితో ఉన్నటువంటి లేదా పెద్దవాళ్ళతో ఏర్పడినటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు ఇది సూపర్ సక్సెస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మీరే మారుతున్నారు అని చెప్పాలి. అంటే సంతానపరమైనటువంటి విషయాలలో ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు. 5వ ఇల్లు అనేటటువంటిది సంతానానికి, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానంలో గురుడు ఉచ్చ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో, శుక్రుడు కూడా అక్కడే ఉన్నటువంటి సమయంలో, చంద్రుడు కూడా వచ్చి కలిసినటువంటి కారణం చేత ఇది ఒక తిరుగులేని బ్రహ్మాండమైనటువంటి గజకేసరి యుగం యొక్క ప్రభావం ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి లేదా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్‌లో కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, లాటరీస్, ట్రేడింగ్‌లో ఉన్నటువంటి వారికి అఖండ ధనలాభం కూడా ఉంటుంది. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే శత్రువుల యొక్క వ్యూహాలను కూడా తిప్పి కొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకుంటాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు మంచి ఫలితాలు పొందుతారు. పాత కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ఖచ్చితంగా కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ రాశివారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఈ పరిహారాలు చెప్పడానికంటే ముందు ఒక చిన్న విషయం ఏమిటంటే, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతుంది. అన్ని రకాలుగా బాగుంది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి వారు చేయాల్సినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే, ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. దాంతోపాటు ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ మీకు వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఒకవేళ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కుదరకపోతే 11 ప్రదక్షిణలు చేసి రండి. తర్వాత ఓం రాహవే నమః అనేటటువంటి మంత్రపారాయణం మానసికంగా ఏర్పడినటువంటి గందరగోళాన్ని మొత్తాన్ని కూడా తొలగిస్తుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.